డేట్ ఆఫ్ బర్త్ ఉందా బాబు? అంకుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? 24/2003. 1 సెకండ్ చెప్తారు. డేట్ చెప్పమ్మా ఫస్ట్. 21 మంత్ 4 4 2003. 2003 నా బాబు? ఓకే. టైం తెలుసమ్మా? టైం అంటే సరే ఓకే. పగలా రాత్రి అన్నా తెలుసా? పొద్దున పూట. సరే ఓకే. ఏ ఊళ్ళో పుట్టారు? ఇది చల్లపల్లి. చల్లపల్లి మోపిదేవి దగ్గర. అవును. ఓకే. కాల్ రికార్డింగ్ లో పెట్టుకోమ్మా, ఏమన్నా అర్థం కాకపోయినా మళ్ళీ మీరు వినొచ్చు. సరే సరే. టైం లేదు కాబట్టి 50% తెలుస్తుంది, అంతవరకు చెప్తాను. ప్రస్తుతం ఏంటి, గ్రాస్ స్థితి ఏంటి, దాన్ని బట్టి చెప్తాను. మీరు ఇచ్చిన డేటా ప్రకారం 21 ఏప్రిల్ 2003 కరెక్టేనా బాబు డేటు? అవును. సోమవారం రోజు పుట్టారు. మూలా నక్షత్రం అమ్మ, ఉదయం పూట. ధనుసు రాశి. మీరు ఆ రోజు ఆ రోజంతా ఎప్పుడు పుట్టినా ధనుసు రాశి ఉంటుంది. మీకు 20 years. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ మిస్టేక్ అయిపోతున్నాయి. ఉన్నది ఇప్పుడు నుంచి మీరు ధనుసు రాశికి అన్ని బాగానే ఉన్నాయి. 4వ స్థానంలో గురువు ఉన్నాడు. రేపు నెక్స్ట్ 5వ స్థానంలోకి వెళ్తాడు ఏప్రిల్ దాకా. ఏప్రిల్ 22 దాకా బాగా ట్రై చేయండి. అక్కడి నుంచి కూడా ట్రై చేయాలి బాగానే. ఏప్రిల్ 22 దాకా కొంచెం సులభంగా ఉంటుంది మీరు ట్రై చేస్తే. కొంచెం నేను చెప్తాను, నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. ఏం చదివారు? ఏం చదివారు అంటున్నా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏంటమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ కి మరి పెద్ద జాబులు రావుగా, చదువుకోవట్లేదా? నాది 17-18 బ్యాచ్. ఆర్మీ ట్రై చేసాను, మొత్తం అయిపోయింది. ఎగ్జామ్ కొంచెం బై మిస్టేక్ అయ్యింది. బాగా రాసాను, మా ఎగ్జామ్ ఎలా పోయింది అర్థం కాదు. మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు జాబ్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది, టైం తెలియకపోయినా. ఎందుకంటే మీకు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ధనాదాయం బాగానే వస్తుంది. అలాగే రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఈ 2 నెలలు ప్లస్ నెక్స్ట్ ఇయర్ దాకా మీకు మంచి అవకాశం ఉంటది. పట్టు వదలకుండా ఈ 2 నెలలు బాగా ట్రై చేయండి. తర్వాత సంవత్సరం మాక్సిమం రావచ్చు. ఎందుకంటే ఈ 2 నెలలు 4వ స్థానంలో ఉంటాడు మీకు గురువు అనుగ్రహం. తర్వాత వచ్చేటప్పుడు 5వ స్థానంలోకి వెళ్తాడు. అది మీకు టైం తెలియదు కాదు, జరిగే పరిస్థితి. ఈ సంవత్సరం మీకు అప్పుడైతే అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే మీకు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది మీరు ఇంటర్ చదివినా కూడా. ఎందుకంటే రవి ఉచ్చ స్థితిలో ఉండటం అనేది మంచి ఉద్యోగాన్నే చూపించుద్ది. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం అనేది 3 గ్రహాలు ఉన్నాయి బాబు మీకు. మంచి 4 ఉన్నాయి. నీ జాతకానికి ఇబ్బంది లేదు, టైం లేదు. కానీ చాలా మంచి జాతకం. బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళవాకు, అన్ని బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే లగ్నం తెలియదు కాబట్టి నేను ఉన్న పరిస్థితికి శుక్రుడు, రవి, గురువు, కుజుడు చాలా ఉన్నాయి. నువ్వు తక్కువ చదివినా కూడా నీకు ఉన్నతమైన అదే ఉంది లైఫ్. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే 4 గ్రహాలు ఉచ్చ స్థితి. నిజంగా ఈ స్థితికి కొంచెం ఉన్నత కుటుంబంలో పుట్టారనుకోండి, చాలా పెద్ద స్టేజ్ లో ఉంటారు. ఉన్నత కుటుంబంలో లేని వాళ్ళు ఏంటంటే పోరాటం చేసి దాన్ని అందిపెట్టుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళ చేతిలో అంది వచ్చిన అవకాశాలు ఉంటాయి కదా. నీకు గ్రహస్థితి అయితే చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాయి. 4 గ్రహాలు ఉచ్చ స్థితి అంటే మామూలు విషయం కాదు. మీకు భూ సంపదలు చేకూరుతాయి, ధనం చేకూరుద్ది. మీరు జాబ్ వచ్చినా కూడా చదువుకోండి, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది.